హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఒక కొత్త చాప్టర్ బిగిన్ చేసుకుంటున్నాం. అదేంటంటే 7th చాప్టర్ కోఆర్డినేట్ జియోమెట్రీ. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ఇంటర్మీడియట్ కానీ ఫర్దర్ మీరు ఎంత పెద్ద చదువులు చదివినా కూడా ఇది కంటిన్యూగా చాలా ఎక్కువ సిలబస్ దీనికి సంబంధించి వస్తూ ఉంటుంది. అందుకనే ఈ చాప్టర్ ఇక్కడ బేసిక్గా మనకు 10thలో పరిచయం అయింది. గత ఓల్డ్ బుక్స్లో అయితే ఇది 9thలోనే మనకు పరిచయం అయ్యి 9thలోనే చాలా ఎక్కువ సిలబస్, 10thలో చాలా సిలబస్ ఉండేది. కానీ ఇప్పుడు బుక్స్ ఈ మధ్య మారిన తర్వాత ఒక 5 or 6 years నుంచి బుక్స్ మారిన తర్వాత సిలబస్ని ఈ చాప్టర్ని మనకు 10th క్లాస్లోనే పెట్టారు. సో సిలబస్ కూడా వెరీ లిమిటెడ్గా చేశారు. సో ఇంటర్మీడియట్ పోయిన తర్వాత ఈ సిలబస్ మీకు చాలా వ్యాస్ట్గా ఉంటుంది మీకు. కాబట్టి దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ని ఇక్కడ మనం బాగా నేర్చుకొని పోవాలి మనం. సో మనకందరికీ 9th క్లాస్లో కోఆర్డినేట్ జియోమెట్రీ అనే పేరుతో ఒక ఫ్యూ సిలబస్ ఇచ్చారు. ఎంతవరకు అంటే ఆ సిలబస్ పాయింట్స్ లొకేట్ చేయడం వరకే ఇచ్చారు మనకు. 9th క్లాస్లో మనం చేసాం. మనం కోఆర్డినేట్ జియోమెట్రీ అనే పేరుతో గ్రాఫ్ పేపర్ మీద పాయింట్స్ లొకేట్ చేయడం బాగా ఎక్కువ 2-3 అభ్యాసాలు మనకు దానిలో ఇచ్చారు మనకు. సో అవన్నీ మనకు ప్రాక్టీస్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం 10th క్లాస్లో మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చేస్తాం. అయితే ప్రాబ్లమ్స్ చేయబోయే ముందుగా మనం ఒకసారి మనం ఏం నేర్చుకున్నాం మన 9th క్లాస్లో అనేది ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. సో దీన్ని మనం ఈ డయాగ్రామ్ చూడండి స్టూడెంట్స్. ఇట్ ఈజ్ ఏ కోఆర్డినేట్ ప్లేన్. సో ఈ కోఆర్డినేట్ ప్లేన్ ఎక్కడ కనిపిస్తుంది మనకు? గ్రాఫ్ పేపర్ మీద కనిపిస్తుంది మనకు. గ్రాఫ్ పేపర్ మీద సో ఇలాగ మనం ఈ హారిజంటల్ లైన్ గీస్తాం మనం గ్రాఫ్ పేపర్ మీద. ఈ హారిజంటల్ లైన్ని మనం ఎక్స్ యాక్సిస్ అని పిలుస్తాం. అలాగే వర్టికల్ లైన్ మనం వై యాక్సిస్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ విధంగా ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు ఇంటర్సెక్షన్ చేసుకునే ఈ పాయింట్ని మనం ఆరిజిన్ అని పిలుస్తాం. ఆరిజిన్, దీన్ని ఓ అనే లెటర్తో సూచిస్తాం. సో ఓ అనే లెటర్తో సూచిస్తాం. నెక్స్ట్ ఈ విధంగా ఈ ఎక్స్ యాక్సిస్ ఈ వై యాక్సిస్ గమనిస్తే మనం సో ఎక్స్ యాక్సిస్ ఇటువైపు పాజిటివ్, ఇటువైపు నెగిటివ్ ఉంటుంది. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. అలాగే అప్పర్ పోర్షన్ ఆఫ్ వై యాక్సిస్ ఈజ్ పాజిటివ్ వై యాక్సిస్, ఇది వచ్చేసి నెగిటివ్ వై యాక్సిస్. సో ఇవన్నీ మనం ఈ విధంగా పెట్టి మనం 9th క్లాస్లో దీనికి సంబంధించి పాయింట్స్ ఏ విధంగా లొకేట్ చేయాలా అనేటువంటిది బాగా నేర్చుకున్నాం మనం. సో మీరందరూ కూడా బాగా చేశారు ఈ లెక్కలన్నీ. సో మీకు ఒకసారి దీన్ని చూడంగానే ఈ పాటికి గుర్తు వచ్చేసి ఉంటుంది. సో నేను ఇక్కడ పాయింట్స్ లొకేట్ చేశాను చూడండి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ ఈ విధంగా పాయింట్స్ లొకేట్ చేశారు. ఈ పాయింట్స్ లొకేట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది మనకు ఈ పోర్షన్ మనం ఒకసారి Q1, దిస్ ఈజ్ Q2, దిస్ ఈజ్ Q3, దిస్ ఈజ్ Q4 అంటే మనకి ఈ కోఆర్డినేట్ ప్లేన్ ఏమైపోయింది మనకు 4 క్వాడ్రంట్స్గా ఉంది. 4 క్వాడ్రంట్స్గా ఉంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0. సెకండ్ క్వాడ్రంట్లో x లెస్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో x లెస్ దాన్ 0, y లెస్ దాన్ 0. ఫోర్త్ క్వాడ్రంట్లో x గ్రేటర్ దాన్ 0, y లెస్ దాన్ 0. సో ఈ విధంగా మనం ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడం తెలుసు మనకు. సో ఈ విధంగా ABCD పాయింట్స్ మనం గుర్తుపెట్టాం కదా. ఈ పాయింట్స్ వాటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ రాశాను. మీకు అందరికి తెలిసినవి ఇవన్నీ ఇక్కడ రాశాను నేను. ఒకసారి పరిశీలించండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఈ చాప్టర్కి సంబంధించి మనం బేసిక్స్ అన్నీ మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఇంత ముందు రాశాను. సో డైరెక్ట్గా మనం ఈ చాప్టర్లో మనం ఎక్సర్సైజ్ 7.1 ఇది 7th చాప్టర్ కాబట్టి ఎక్సర్సైజ్ 7.1 చేయాలంటే మనకు 2 ఫార్ములాస్ కనుక మనకు తెలిస్తే ఎక్సర్సైజ్ 7.1లో 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. సో మొత్తం 15 ప్రాబ్లమ్స్ మనం ఒకే ఒక ఫార్ములాతో మనం చేసేయచ్చు మనం. సో ఆ ఫార్ములా ఏంటంటే
డిస్టెన్స్ ఫార్ములా అని పిలుస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. మీరు ఎంత పెద్ద చదువులు చదివినా కూడా ఇలాంటి చాప్టర్ ఉన్నప్పుడు ఈ ఫార్ములాతో మనం చేసే లెక్కలు వస్తూనే ఉంటాయి మనకు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సో జాగ్రత్తగా ఈ ఫార్ములా ఎందుకు గమనించండి. సో ఇక్కడ ax1y1 bx2y2 ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్, దెన్ డిస్టెన్స్ బిట్వీన్ a and b ఈజ్ ab ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అంటే ఏంటంటే స్టూడెంట్స్, సపోజ్ చూడండి ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ నేను గీస్తున్నాను చూడండి. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. సో ఈ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ కొలవాలంటే మనం స్కేల్ యూజ్ చేసి కొలవాలి మనం, జనరల్గా మనకు తెలిసి. అయితే ఈ చాప్టర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక ఫార్ములా యూజ్ చేసి ఈ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ కనుక్కోవచ్చు మనం. అయితే ఈ లైన్ సెగ్మెంట్ ఎక్కడ ఉండాలి మనం, అది గ్రాఫ్ పేపర్ మీద ఉండాలి. మామూలు వైట్ పేపర్ మీద ఉంటే ఖచ్చితంగా మనం స్కేల్ వాడాల్సిందే. గ్రాఫ్ పేపర్ మీద ఉన్నట్లయితే, అంటే కోఆర్డినేట్ ప్లేన్ అది గ్రాఫ్ పేపర్ అనేది, గ్రాఫ్ పేపర్ మీద ఉన్నట్లయితే ఈ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ మనం వితౌట్ స్కేల్ దాని యొక్క లెంత్ ఎంతో చెప్పచ్చు. ఆ లెంత్ చెప్పడానికి ఉపయోగపడే ఫార్ములా దీన్నే డిస్టెన్స్ ఫార్ములా అంటాం. సో ఇది ఏ x1 y1, this is x1 y1, this is x2 y2. సో ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఏ నుంచి బీకి ఎంత డిస్టెన్స్ ఉందో కోఆర్డినేట్ ప్లేన్ మీద కనైతే మనం వితౌట్ యూజింగ్ స్కేల్ మనం చెప్పచ్చు. దానికి ఉపయోగించే ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా. నెక్స్ట్ అలాగే ax1y1 bx2y2 అనేటివి రెండు ఎండ్ పాయింట్స్ కలిగినటువంటి ఒక లైన్ సెగ్మెంట్ ఉన్నట్లయితే ఈ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ ఎంత ఉంటుంది, మిడ్ పాయింట్ వాల్యూ ఎంత అనేది మనం ఈ ఫార్ములా, ఇఫ్ ax1y1 and bx2y2 are end points of a line segment AB, then midpoint of AB is equal x1 plus x2 by 2 y1 plus y2 by 2. సో ఈ విధంగా మనం ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఎక్సర్సైజ్ 7.1లో ఉండేటువంటి అన్ని ప్రాబ్లమ్స్, ఎక్కువ ప్రాబ్లమ్స్ దీంతోనే చేసేయచ్చు. 1 or 2 ప్రాబ్లమ్స్ దీంతో చేసేయచ్చు స్టూడెంట్స్. సో ఇంతకుమించి దీనికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. మనం డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. మధ్య మధ్యలో వచ్చిన ముఖ్యమైన విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 7.1కి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 7.1లో ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. ఎక్సర్సైజ్ 7.1 దీనిలో రోమన్ నెంబర్ 1లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. వాటిని చేద్దాం ఇప్పుడు మనం. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పాయింట్స్. రోమన్ నెంబర్ ఎక్సర్సైజ్ 7.1. ఎక్సర్సైజ్ 7.1 Roman number 1, find the distance between the following pair of points. Between the following pair of points. సో ఇది రోమన్ నెంబర్ 1. దీనిలో మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ వన్ 2, 3 and 4, 1. 2, 3 and 4, 1. సో ఈ రెండు పాయింట్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుందాం చూడండి. సో ఇక్కడ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ 2, 3 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ 4, 1 అనుకుందాం. అనుకుంటే ఇది ఇక్కడ ఇది x1, దిస్ ఈజ్ y1, ఇది ఇక్కడ x2, దిస్ ఈజ్ y2. సో ఈ విధంగా ఖచ్చితంగా మనం ఈ పాయింట్స్ పైన x1, y1, x2, y2 అని చెప్పి రాసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం ఫైండ్ ద డిస్టెన్స్ అన్నారు కదా, బిట్వీన్ ఏబి అన్నారు కదా, ఒక ఫార్ములా రాయాలి మనం. ఇఫ్ ఏ x1, y1, b x2, y2, then distance
distance between A and B is AB is equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇప్పుడు ఇది ఫార్ములా మనకు. ఈ ఫార్ములాలో మనకు తెలుసు ఇది x1 ఇది y1 వాల్యూస్, ఇది x2 వాల్యూ, ఇది y2 వాల్యూ. సో ఈ విధంగా వాల్యూస్ డైరెక్ట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవడం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 minus x1, x2 వాల్యూ 4 మైనస్ x1 వాల్యూ 2, 4 minus 2 ఇలా బ్రాకెట్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ y2 minus y1, y2 వాల్యూ 1 మైనస్ y1 వాల్యూ 3, 1 minus 3 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ చూడండి 4 minus 2, 4 minus 2 అంటే 2, 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 minus 3, 1 minus 3 అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి. సో 2 స్క్వేర్ అంటే మనకు 4, మైనస్ 2 హోల్ స్క్వేర్ అయినా కూడా 4, మైనస్ 2 హోల్ స్క్వేర్ అయినప్పుడు హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ ఎగిరిపోతుంది, మైనస్ 2 హోల్ స్క్వేర్ అయినా కూడా 4. కాబట్టి ఈ వాల్యూ మనకు రూట్ 8 వస్తుంది, రూట్ 8 యూనిట్స్. దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు. దీన్ని మనం ఎట్లా అంటే రూట్ 8ని మనం 4 into 2 రాసుకుంటాం. 4 into 2 అంటే ఈ 4 బయటకు వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైనా రూట్ లోపల నిలవదు, కావాలంటే మనం దాన్ని బయటకు తెచ్చుకోవచ్చు. 4 బయటకు వస్తే 2గా మారిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 2 యూనిట్స్. సో మన ఆన్సర్ రూట్ 8 అయినా రాయొచ్చు, లేదంటే 2 రూట్ 2 అని అయినా రాయొచ్చు. సో ఈ విధంగా మనకు ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ పాయింట్స్. సో డిస్టెన్స్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ ఫార్ములా ఇది. సో దీనిలో ఖచ్చితంగా మనం గివెన్ పాయింట్స్ని ఏ బి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పైన ఇలా పెట్టుకోవాలి. మనం పెట్టుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఫార్ములాలో మనం తప్పు లేకుండా సబ్స్టిట్యూషన్ చేస్తాం. నెక్స్ట్ దీనిలో 2 లెక్క చేస్తాం మనం. సెకండ్ వన్ -5 7 అండ్ -1 3. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఏ విధంగా ఏ బి అనుకున్నామో ఇప్పుడు కూడా ఏ ఈజ్ ఈక్వల్ -5 7, బి ఈజ్ ఈక్వల్ -1 3 ఇలా రాసుకునేది ఏబి అనుకున్న తర్వాత దీనిపైన మనం x1 y1 x2 y2. సో ఈ విధంగా రాసుకోవాలి. మనం రాసుకున్నప్పుడు మనకు తప్పు లేకుండా వస్తుంది మనకు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఫార్ములా రాస్తాం మనం. ఏందా ఫార్ములా? ఇఫ్ ఏ x1 y1 b x2 y2 then distance between a and b, distance between a and b is AB is equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇప్పుడు చూడండి. సో దీనికి ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో వాల్యూస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకు. ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే దిస్ ఈజ్ రూట్ ఆఫ్ చూడండి x2 వాల్యూ, x2 అంటే -1. సో నెక్స్ట్ మైనస్ ఉంది, ఫార్ములాలో మైనస్. x1 అంటే -5. చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మీరు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఏంటంటే x2 అంటే -1, నెక్స్ట్ ఫార్ములాలో మైనస్ ఉంది, ఆ మైనస్ని ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ ఇదేంది x1 బదులు చూడండి x1 అంటే -1. ఈ విధంగా 2 మైనస్లు పక్కన వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని మొత్తానికి ఇలా పెట్టాలి మనం. సో ఇలా వచ్చినప్పుడు ఇలా రాసుకోవాలి జాగ్రత్తగా. ప్లస్ y2 మైనస్ y1, y2 వాల్యూ ఎంత? 3 మైనస్ y1 అంటే 7. సో ఇప్పుడు దీనికి ఒక బ్రాకెట్ చాలు. సో దీనికి చూడు ఇలా 2 బ్రాకెట్ వచ్చాయి, ఎందుకంటే 2 సార్లు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ చూడండి ఇక్కడ -1. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్
మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5. సో ఇప్పుడు లోపల ఈ బ్రాకెట్ ఎగిరిపోయి ఒకే బ్రాకెట్ హోల్ స్క్వేర్. చూడండి లోపల సింప్లిఫికేషన్ చేసాం. -1 ఇలాగే రాసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, +5. ఇప్పుడు ఈ హోల్ స్క్వేర్ ప్లస్ చూడండి 3 - 7 అంటే -4 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 + 5 అంటే 4, -1 + 5 అంటే 4 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఇప్పుడు వాల్యూ చూస్తే 4 స్క్వేర్ అంటే మనకు అందరికీ తెలుసు 16 ప్లస్ ఇది కూడా 4 -4 హోల్ స్క్వేర్ అన్నా కూడా 16 వస్తుంది. సో మొత్తం ఎంత ఇది √32. 16 + 16 √32. సో దీన్ని కొద్దిగా మార్చచ్చు మనం. ఇక్కడ మార్చాం కదా మనం √8 వచ్చినప్పుడు ఎలా రాసాం 4 × 2. ఎందుకని 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి. మరి దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు మనం 16 × 2 32. ఎందుకంటే 16 పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ 16 × 2 అని చెప్పి రాస్తాం. సో 16 కాస్త బయటకు వచ్చేసి 4గా మారిపోతుంది. 4√2 ఆన్సర్. సో √32 అయినా 4√2 అయినా రెండు ఒకే వాల్యూ. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, మనకి ఇప్పుడు ఈ రోమన్లో మనం థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఉన్నాయి. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. సో -2 -3 అండ్ 3 2. సో మనం యాజ్ యూజువల్గా దీన్ని ఏ పాయింట్ అని దీన్ని బి పాయింట్ అని అనుకున్న వెంటనే పైన x1 y1 x2 y2 ఖచ్చితంగా రాసుకోవాలి. మనం రాసుకుంటేనే ప్రాబ్లం తప్పు లేకుండా చేయగలం మనం. ఇలా రాసిన తర్వాత వెంటనే మళ్ళీ ఫార్ములా రాసుకోవాలి. ఫార్ములా రాసిన తర్వాత చూడండి ఇది ఫార్ములా రాసిన తర్వాత ఈ ఫార్ములాలో కావాల్సిన వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనకు. సో ఆ వాల్యూస్ని డైరెక్ట్గా తీసుకొచ్చి సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఆ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు చూడండి 2 మైనస్లు వచ్చినప్పుడు ఇలా జాగ్రత్త పడాలి మనం. అక్కడే పిల్లలు తప్పు చేస్తుంటారు. సో 2 మైనస్లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్త పడాలి. సో నెక్స్ట్ ఈ విధంగా జాగ్రత్త చేసిన తర్వాత సో దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తే మనకు 25 + 25 50 వచ్చింది. 50 అంటే మనం 25 2s 25 × 50 కాబట్టి ఈ 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ బయటకు వచ్చేస్తే 5గా మారిపోతుంది 5√2. ఇది థర్డ్ వన్. రోమన్ నెంబర్ 1లో ఫోర్త్ వన్. నంబర్స్ కాకుండా ఇక్కడ AB -A -B ఇచ్చారు. సో ఎలా ఇచ్చినా మనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నంబర్స్ అనే కాదు, నంబర్స్ ఇచ్చినప్పుడు న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, ఇలా ఇచ్చినప్పుడు వేరియబుల్ వాల్యూ ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. సో ఈ విధంగా ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకున్నాం. సో ఫార్ములా రాసుకున్నాం. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వస్తే ఇలా వచ్చింది. ఇక్కడ 4 కామన్ తీసాం మనం. ఈ రెండు చోట్ల 4 ఉండింది కాబట్టి 4 కామన్ తీసిన తర్వాత 4 బయటకు వచ్చేస్తే ఇది 2 అయిపోతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్గా మనం రాయగలిగినప్పుడే పర్ఫెక్ట్ స్క్వేర్ని బయటికి తీసుకొస్తాం మనం, లేదంటే ఏ వాల్యూ కూడా బయట రాదు, నో ప్రాబ్లం. సో ఈ విధంగా 4 ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇస్తాను, ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను. ఏంటంటే అది దీనిలో మనకు సెకండ్ ప్రాబ్లం అది. సో మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. సెకండ్ ప్రాబ్లం ఇది. ఫైండ్ ద డిస్టెన్స్ between the points 0 0 and 0 0 and 36 15. సో ఈ ప్రాబ్లమ్ని నేను 4 ప్రాబ్లమ్స్ చేశాను కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఓకే స్టూడెంట్స్.